హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ ది తెలుగు బ్లాగర్. మనం ఇప్పుడు అలిపిలోని బోట్ హౌస్లో ఉన్నాము. సో మనకు క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేసినారు. అండ్ ఇఫ్ యు సీ, మనకు వెరైటీస్ ఆఫ్ డిషెస్, వెరైటీస్ ఆఫ్ స్ప్రెడ్స్ ఉన్నాయి. సో ఇందాక లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు మనము అక్కడ కింగ్ ప్రాన్స్, అంటే మీడియం కింగ్ ప్రాన్స్ తీసుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం 2 క్రాబ్స్ కూడా తీసుకున్నాం కదా. సో ఇది ఇది వచ్చేసి కింగ్ ప్రాన్స్, మీడియం కింగ్ ప్రాన్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ క్రాబ్ కర్రీ ఆనియన్ బేస్డ్తో ఉన్నది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమున్నదంటే ఫిష్, సారీ ఫిష్ కాదు, ఇది చికెన్ ఫ్రై ఉన్నది. అండ్ మనకు రోటీస్ ఉన్నాయి, అండ్ బెండి ఫ్రై, రైస్, దాల్ దాల్ తడకా ఉంది. సో లెట్స్ డిగ్ ఇన్ టు ద డిషెస్. సో ఓకే, మనం సర్వ్ చేసుకున్నాం ఫస్ట్. సో ఓకే గైస్, మన ప్లేట్లో ఫుడ్ అనేది సర్వ్ చేసుకున్నాము. సో నేను 2 పీసెస్ ఆఫ్ చికెన్, 2 పీసెస్ ఆఫ్ ఇది ప్రాన్స్ మనం తీసుకున్నాము కదా, కింగ్ సైజ్ ప్రాన్స్, మళ్ళీ ఆనియన్, ఇంకా క్రాబ్ కర్రీ కూడా నేను సర్వ్ చేసుకున్నా. అండ్ బెండి ఫ్రై కూడా ఉంది. సో మనము రోటీ కూడా ఉంది కదా, రోటీ అండ్ ఆనియన్ కూడా ఉంది. సో నాకు తెలిసి దిస్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ దట్స్ వీ గోనా హ్యావ్. ఎందుకంటే ఇన్ని వెరైటీస్, ప్రాన్స్, ఫిష్, సారీ ఫిష్ లేదు, ఫిష్ మధ్యాహ్నమే తిన్నాము. అయితే ప్రాన్స్, క్రాబ్, బెండి ఫ్రై అండ్ చికెన్ ఫ్రై కూడా చూస్తే ఇది మొత్తం టిక్కా ఆరెల్స్ కబాబ్ లాగా చేసినారు. సో లెట్స్ డిగ్ ఇన్ టు ద ఫుడ్. మనము చపాతీ తీసుకొని ఫస్ట్ నేను నా ఫేవరెట్ వచ్చేసి ప్రాన్ కాబట్టి, సో ఐ విల్ టేస్ట్ ప్రాన్ ఎట్లుందో అని చూస్తాను నేను. ఐ విల్ జస్ట్ టేస్ట్ ద ప్రాన్ ఇట్ సెల్ఫ్, అంటే జస్ట్ ప్రాన్ ఎలా ఉందో. ప్రాన్ అసలు ఎట్లా ఉండదు అంటే, బేసిక్గా ప్రాన్ అంటే నాకు కాజులాగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు అది మనం వండకముందు ఇట్లా ఒక లాగా ఉంటుంది, తర్వాత వండినాక ఇట్లా మనకు కాజులాగా దగ్గరకు వచ్చేస్తుంది తెలుసా. అయితే అందుకనే నాకు ప్రాన్ అంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ ఇది ఇట్లానే తింటాను, దాని తర్వాత చపాతీతో ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ప్రాన్కి ద ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్తున్నాను మీకు, ఐ ఆల్వేస్ లైక్ ప్రాన్స్ చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు అది కాజులాగా అనిపిస్తుంది నాకు. బేసిక్గా ప్రాన్ మీరు టమాటో బేస్డ్ చేసినా కూడా, ఇగురులాగా దగ్గరికి చేసినా, ఫ్రై చేసినా, ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో నేను చపాతీతో ఒకసారి తింటా. నేను ఉట్టిగా తిన్నా, నేను ఉట్టిగా తింటే సూపర్గా ఉన్నది. కోసం మస్తు ఉన్నది. స్పైసెస్ చెప్పాలంటే, నేను లాస్ట్ వీడియోలోనే నేను ఈ ప్రాన్స్, క్రాబ్ కొనేటప్పుడు మరి షెఫ్తో మాట్లాడుతుండే, హైదరాబాద్ లాగా డబల్ మసాలా లాగా మీరు డబల్ స్పైసీ చేయండి, వీ డోంట్ మైండ్. అసలు వాళ్ళు ఈ స్పైసెస్ అసలు తినలేరు, దీంట్లో హాఫ్ కూడా తినలేరు. కానీ మనకు అలవాటు కాబట్టి నేను రియల్గా ఆ స్పైసెస్ నాకు తెలుస్తున్నాయి. నాకు తెలిసి ఎన్ని చెంచాల కారం వేసిండో తెలియదు, కానీ సూపర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను బెండి ట్రై చేస్తా. మనకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెండిని ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బెండి యాజ్ యూజువల్లీ ఎప్పుడన్నా మనము సౌత్ ఇండియాలో వెజ్ మీల్స్ తీసుకుంటే బెండి ఫ్రై వస్తుంది కదా. అయితే ఇక్కడ బెండి ఫ్రై ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది, కానీ కొన్ని చోట్ల మీకు పల్లీ కూడా ఇస్తారు, ఫ్రైడ్ పల్లీ ఇస్తారు కదా, అదొక్కటి మిస్సింగ్. అదర్ దెన్ దాట్ ద టేస్ట్ ఈజ్ సేమ్. సో ఇంకొక బైట్ తీసుకుంటా నేను బెండి ఫ్రైది. అండ్ ఆనియన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సైడ్ డిష్.
ఏదన్నా నాన్ వెజ్ కానీ పకోడీ కానీ మిర్చి బజ్జీ కానీ మనం తింటున్నామంటే ఆనియన్ ఇస్ మస్ట్. నేను చాలా ప్రిఫర్ చేస్తాను, ఐ లైక్ ఇట్. గుడ్. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ ట్రై చేస్తా. చికెన్ నిజం చెప్తున్నా, ఇది ఇట్లా కబాబ్ లాగా ఉంది. చికెన్ ఫ్రై చేసినారు, కబాబ్ లాగా ఉంది. జస్ట్ నేను పీస్ ఇట్ సెల్ఫ్ అంటే పీస్ని అలాగే తిని ఎట్లుందో చెప్తా. సో సో అది చికెన్ అయితే మంచిగా ఉంది. చికెన్ చికెన్ మంచిగా ఉంది బేసిక్గా. చికెన్ సూపర్గా ఉంది బేసిక్గా. స్పైసెస్ కూడా చాలా బాగా ఉన్నాయి. చికెన్తో పాటు నేను ఆనియన్ ట్రై చేస్తాను. ఇంకో బయట కూడా తీసుకుంటే మంచిగా ఉంది. ఈసారి స్పైసెస్ ఆన్ టాప్ ఉన్నాయి. ఇంకా బేసిక్గా క్రాబ్ ఫస్ట్ టైం తింటున్నా. గ్రేవీ ఎట్లుందో ట్రై చేస్తా. మళ్ళీ నాకు క్రాబ్ తినడం రాకపోతే భయ్యాని అడుగుతా హౌ టు ఈట్ ద క్రాబ్. భయ్యా విల్ టెల్ us. క్యారమలైజ్డ్ గ్రేవీతో ఉంది, సో స్వీట్నింగ్ ఉంది అండ్ బాగుంది. ఇది క్రాబ్ది. సో ఇది ఎట్లా తినాలో నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు విత్ దిస్. ఫస్ట్ టైం క్రాబ్ తింటున్నా నేను నా లైఫ్లో. సో ఇంకొంచెం క్రాబ్ మీట్ కూడా నేను ఈ షెడ్ నుంచి తీసుకుంటా. జస్ట్ నేను యా సిమిలర్ టు ప్రాన్ లాగా ఉంది ఇది కొంచెం. సో అంతే. నచ్చింది నాకు బేసిక్గా. నచ్చింది, ప్రాన్స్ లాగా ఉంది. సో దాల్ ఎట్లుందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇంకా రైస్ అనేది నేను ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నా కాబట్టి ఒకసారి ట్రై చేసి నేను దాల్ ఎట్లుందో చెప్తా. నేను ఆల్రెడీ చెప్తూనే వస్తున్నా, దాల్ ఇక్కడ బేసిక్గా చాలా సటిల్గా ఉంటుంది. సో నో కంప్లైంట్స్ అబౌట్ దాల్. ఓవరాల్ రేటింగ్ ఇవ్వాలంటే ఈ ఫుడ్కి నేను కళ్ళు మూసుకొని 8 to 8.5 ఇస్తా. ఈజీగా 9 ఇచ్చినా కూడా తప్పలేదు. అన్నీ టేస్టీగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. స్పైస్ లెవెల్స్ అయితే నాకు తెలిసి కరెక్ట్గా ఉన్నాయి, మనకు సెట్ అయ్యేటట్టు ఉన్నాయి. దట్స్ అబౌట్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో మనము అన్ని డిషెస్ ట్రై చేసేసినాము కాబట్టి చికెన్ తిన్నాము. దెన్ చికెన్ తర్వాత దిస్ ఇస్ ప్రాన్స్. మళ్ళీ బెండి ఫ్రై ఇస్ గుడ్. క్రాబ్ కూడా నేను ఫస్ట్ టైం తిన్నా. ఐ రియలీ లైక్ ద టేస్ట్. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ క్యాండిల్ లైట్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆలపి బోట్లో క్యాండిల్ లైట్ డిన్నర్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ if you like this content, and you have a great day ahead. Thank you. Bye bye.